ఇవాళ టాపిక్ చెప్పనా? రిఫార్మ్, రివల్యూషన్ అండ్ ద సెర్చ్ ఫర్ గాడ్. రిఫార్మ్, రివల్యూషన్ అండ్ ద సెర్చ్ ఫర్ గాడ్. రెవల్యూషన్ సెర్చ్ ఫర్ గాడ్. రిఫార్మ్, రిఫార్మ్, రివల్యూషన్ అండ్ సెర్చ్ ఫర్ గాడ్. కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 కదమ్మా ఇది. పార్ట్ 3 సారీ నారాయణ, ఇగో ఇది అందులో పడినా కొంచెం స్టార్ట్ చేయనమ్మా. స్టార్ట్ చేయండి. నేను రికార్డింగ్ ఆన్ చేసినట్టున్నాను. చేశాను. చేశారమ్మా. ఏం చెప్పారమ్మా? రిఫార్మ్ తర్వాత ఏదో చెప్పారమ్మా. రెవల్యూషన్. ఓకే. ఓం శ్రీ గురుభ్యో సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. 16th December 2025 కామెంటరీస్ లివింగ్ ఆన్ పార్ట్ 2 బై జిడి కృష్ణమూర్తి అనేటువంటి ఇందులో రిఫార్మ్, రెవల్యూషన్ అండ్ సెర్చ్ ఫర్ గాడ్ అనేటువంటి అంశం మీద మేడం గారు సత్సంగ భాషణ జరిపిస్తారు. ఓకే. పార్ట్ 3 అండి, పార్ట్ 2 కాదు. పార్ట్ 3. పార్ట్ 3 అమ్మా. 2 అయిపోయింది. పార్ట్ 3 అమ్మ ఇది. ఇది పార్ట్ 3. మనం పార్ట్ 3లో అప్పుడే ఇంతవరకు వచ్చాం. అలా చెప్తానమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. 16th December 2025 కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 బై జిడి కృష్ణమూర్తి. రిఫార్మ్, రెవల్యూషన్ అండ్ సెర్చ్ ఫర్ గాడ్ అనేటువంటి అంశం మీద మేడం గారు సత్సంగ భాషణ జరిపిస్తారు. ఓకే. మార్నింగ్ రివరు గ్రే కలర్ లో ఉంది. ఏమీ కూడా అది అంటే కరిగించిన సీసంలా కనిపిస్తోంది. సూర్యుడు నిద్రిస్తున్నటువంటి అరణ్యాల నుంచి పైకి వచ్చాడు. పెద్దగా, ఎంతో కాంతివంతంగా. కానీ అక్కడ ఉన్నటువంటి క్లౌడ్స్ ఆ హొరైజన్ మించి దాంకున్నట్టు ఉన్నాయి. రోజంతా కూడా సూర్యుడు, ఆ క్లౌడ్స్ యుద్ధం చేసుకుంటున్నాయి ఒకదానితో ఒకటి, ఫైనల్ విక్టరీ కోసం. సామాన్యంగా అక్కడ చేపల వాళ్ళు ఆ రివర్ మీద ఉన్నారు. గండోలా షేప్డ్ బోట్స్ ఉన్నాయి. గండోలా అంటే ఏమిటి? GOLDOLA చూడాలా? నేను చూడాలా? ఆ బోట్స్ ఏమో ఆ ఆకారంలో ఉన్నాయి. కానీ ఆ రోజు ఈ చేపల వాళ్ళు అక్కడ లేరుట. GONDOLA గండోలా. మీనింగ్ రాలేదా? సరే, ఏదో ఒక ఆ బోట్స్ యొక్క షేప్ అలా ఉందన్నమాట. ఆ రివర్ అన్నది ఒంటరిగా ఉంది. కొన్ని పెద్ద యానిమల్స్, అంటే అవి శవాలు, అవి బాగా ఉబ్బిపోయి ఆ రివర్లోంచి తేలుతూ వస్తున్నాయి. ఎన్నో వాటిని ఏమంటారండి? గద్దలు కాకుండా వల్చర్స్ అంటే అవి, అంటే గద్దలు లాంటివి. వల్చర్స్ ఏమంటారండి? అవి చాలా ఉన్నాయి అక్కడ, ఆ శవం మీద ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి? దాన్ని తీలుస్తూ తింటున్నాయి అక్కడున్న ఆ శవం మీద ఉన్న ఆ ఫ్లెష్ ని. రాబందులు మేడం. రాబందులు, వల్చర్స్ అంటే. కొంతమంది ఇతరులకి వాళ్ళ భాగం కావాలని కోరుకుంటున్నారు. అంటే ఆ కాకులే, ఆ రాబందులు. అవి చాలా పెద్దగా వాటి యొక్క
రెక్కలు కదిలిస్తూ ఆ బాడీ మీద ఉన్నవి కూడా వాటికి అవి కంప్లీట్ అయిపోయే వరకు అవి ఉంటున్నాయి. కాకులు భయంకరంగా అరుస్తున్నాయి. పెద్దగా ఉన్నటువంటి వాటికి మధ్యలోకి వెళ్ళాలని చూస్తున్నాయి. ఇంకా క్లమ్జీగా ఉన్నటువంటి ఆ పక్షులు వాటికి ఛాన్సే లేదు. ఈ సౌండ్ తప్ప ఆ డెడ్ బాడీ చుట్టూరా విశాలంగా రివర్ కరువు తిరుగుతోంది. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఆ రెండో తీరంలో గ్రామం అన్నది నిద్రాణం నుంచి జాగరూకమైంది. 1 గంట 2 గంటల కిందటే అక్కడ విలేజెస్ అరుస్తున్నారు ఒకరితో ఒకరు. వాళ్ళ యొక్క స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఈ శబ్దాలు ఆ వాటర్ మించి వస్తున్నాయి. ఆ అరుపుల్లో కొంత ఆహ్లాదం ఉంది. అది చాలా వెచ్చగా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఒక వాయిస్ ఆ రివర్ మించి పిలుస్తోంది. అదేమోని ఆ క్లియర్ గా ఉన్నటువంటి ఆ గాలిలోంచి వస్తోంది. ఇంకొక వాయిస్ దానికి సమాధానం చెప్తోంది. ఎక్కడి నుంచో. ఏంటండి తొడుములు తీసి అనబెట్టమంటారా? అలా చేయి. తొడుములు తీసి అనబెట్టమంటారా? ఇంకో వాయిస్ దానికి ఆ సెలయేరు మించి, లేకపోతే దానికి వేరే తీరం నుంచి. ఇవేవి కూడా అక్కడున్న ప్రశాంతతని భంగం చేయట్లేదు. ఆ పొద్దున్న ప్రశాంతతని. అందులో ఒక గొప్పదైన శాంతిగా శాంతి ఉంది. అంటే ప్రశాంతంగా ఉంది అక్కడ. ఆ కారు రఫ్గా నెగ్లెక్టెడ్ గా ఉన్న రోడ్డు మించి అది డస్ట్ అని మేఘాన్ని తీస్తూ, అంటే డస్ట్ని ఎక్కువగా చేస్తూ వెళ్తోంది. అక్కడ సెటిల్ అయిన డస్ట్ని కారు వెళ్తూ ఉంటే ఆ డస్ట్ అంతా పైకి వస్తుంది కదా. ఆ చెట్ల మీదకి, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల మీదకి, వాళ్ళు అక్కడి నుంచి ఆ శుభ్రంగా లేని ఆ రోడ్డు వెంచి టౌన్కి వెళ్తున్నారు. ఏంటి ఎవరికి ఉండబట్టం లేదా ఏంటి? ఇస్తుంది మేడం. కుమారి గారు చెప్పండి. ఎవరైనా మంచి జాతకం ఉంటారా? ఏంటంటే వాడి జాతకంలో వాళ్ళ ఉద్యోగం మానేసి అలా తిరగాలని ఉన్నారా ఏంటా తెలుసుకుందామని మహేష్ జాతకంలో. నేను ఆలోచించి చెప్తాను. ఇప్పుడు క్లాస్ లో ఉన్నాను. నేను ఒక అతను ఉన్నారు కానీ చాలా మనీ ఎక్కువ తీసుకుంటే అయినా నేను మీకు చెప్తాను. ఈ క్లాస్ అయిపోయాక మాట్లాడదాం, సరేనా? సరేనండి. అలాగా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. అంటే అక్కడ మాత్రం ప్రశాంతత అలాగే ఉంది. ఒక కారు వెళ్ళింది, అది ఎంతో డస్ట్ని ఆ చెట్ల మీదకి, అక్కడ ఉన్న మనుషుల మీదకి, వాళ్ళందరూ కూడా ఆ రోడ్డు కూడా పరిశుభ్రంలాగా లేదు. అది టౌన్కి వెళ్తున్న రోడ్డు మీద అక్కడ విలేజెస్ మీద కూడా ఆ ధూళి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆ రోడ్డు వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ డస్ట్ అలవాటు అయిపోయిందేమో, పట్టించుకోవట్లేదు. వాళ్ళు మునిగిపోయారనమాట వాళ్ళ యొక్క నవ్వుల్లోని, వాళ్ళ యొక్క మాటల్లోని. ఆ మెయిన్ రోడ్లోకి ప్రవేశించాక ఆ కారు టౌన్లోకి వెళ్ళింది. అక్కడ రైల్వేని క్రాస్ చేసింది. అది మళ్ళీ పరిశుభ్రంగా ఉన్నటువంటి విలేజ్లోకి వచ్చింది. చాలా సౌందర్యవంతంగా ఉంది ఇక్కడ. అక్కడ ఆ ఆవులు, మేకలు ఆకుపచ్చటివి ఆ పొలాల్లో మేస్తున్నాయి. ఆ పెద్దగా ఉన్న చెట్ల కిందని అది ఎలా అనిపిస్తుందంటే, ఈ దృశ్యం మీరు ఎప్పుడు ఇంతకు ముందు చూసి ఉండరు, అంత అద్భుతంగా ఉంది. ఆ టౌన్కి వెళ్ళే దారి, అది అక్కడ ఉన్నటువంటి బురద, వీటన్నిటితో ఆ భూమి యొక్క సౌందర్యాన్ని తీసుకెళ్ళిపోయిందా అన్నట్టుంది. కానీ ఇప్పుడు మళ్ళీ అది మనకు వచ్చింది. మీకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, ఆ భూమి యొక్క మంచితనం, భూమికి సంబంధించిన విషయాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి.
అక్కడ ఒంటెలు పెద్దవి, బాగా ఆహారం అంటే పోషించబడినవి, ప్రతిదీ కూడా ఒక జనపనార బండిల్ మోస్తున్నాయి. అవేవి హర్రీగా ఉండవు ఎప్పుడు కూడా. అవి ఎప్పుడు నిశ్చలంగా ఒక రకమైనటువంటి హుందాతనంతో నడుస్తాయి. వాటి యొక్క తలలు స్ట్రెయిట్ గా గాలిలో ఉంటాయి. అక్కడ ప్రతి బండిల్ మీద ఒక మనిషి కూర్చున్నాడు. ఆయన ఈ జంతువుని ముందుకు వెళ్ళేటట్టుగా అంటే షాక్ ఇస్తూను ఆ రోడ్డు మీద రెండు పెద్దవి అయినటువంటి నెమ్మదిగా ఈదుతున్నట్లాగా ఉన్న రెండు ఏనుగులు ఉన్నాయి. అవి బాగా కవర్ అయి ఉన్నాయి. బంగారం రంగు ఎంబ్రాయిడరీ ఉన్న ఎర్రటి బట్టతో. వాటి యొక్క తొండాలు సిల్వర్ బ్యాండ్స్ తోటి డెకరేట్ చేయబడ్డాయి. వాటిని తాళం వేశారా? అవి ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే రిలీజియస్ అఫైర్లోకి తీసుకెళ్తున్నారు. అవేమోని ఆ అకేషన్ కోసం వాటిని బాగా అలంకరించారు, బట్టలు అవి వేశారు. కానీ అవి ఆగిపోయి అక్కడ ఒక రకమైన సంభాషణ ఉంది. వాటికి ఉన్న పెద్ద అవి బల్క్ అన్నది అదేంటంటే చాలా మీకంటే ఎత్తుగా ఉంది. కానీ అవి సౌమ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏ రకమైన శత్రుభావన, కోపము లేకుండా ఉన్నాయి. మీరు వాటి యొక్క రఫ్ స్కిన్ కానీ ముట్టుకొని కదిలిస్తే ఆ టిప్ ఆఫ్ అ ట్రంక్ అంటే తొండం యొక్క చివర మీ చేతిని కానీ సాఫ్ట్గా ముట్టుకుంటే ఆసక్తికరంగా అవి దూరంగా వెళ్ళిపోతాయి. ఆ మనిషి అరుస్తున్నాడు అనమాట వెళ్ళమని. భూమి అన్నది వాటితో పాటు కదులుతున్నట్టు ఉంది. ఒక చిన్నదైన 2 చక్రాలు ఉన్నటువంటి బండి అక్కడికి వచ్చింది. అది ఒక సన్నంగా ఉన్న ఏమాత్రం పుష్టిగా లేని ఒక గుర్రం చోటి వెళ్తోంది. దానికి టాప్ లేదు. అదేమోని మృత మానవ శరీరాన్ని తీసుకెళ్తుంది. ఆ మానవ శరీరం తెల్లటి బట్టతోటి కవర్ అయి ఉంది. ఆ శరీరం అక్కడ ఉన్నటువంటి స్ప్రింగ్ లేని వెహికల్కి కట్టబడి ఉంది. ఆ హార్స్, ఆ గుర్రం అన్నమాట ముందుకెళ్తూ ఉంటే అంటే అంటే అనీవెన్ అంటే ఎత్తుపల్లాలతో ఉన్న రోడ్డు మించి ఆ డ్రైవరు ఆ శవము కూడా మీదకి కిందకి వస్తున్నాయి. ఉత్తర దిశలో ఉన్నటువంటి ఆ మైదానం వచ్చింది. అక్కడ పాసింజర్స్ వాళ్ళందరూ కూడా హాఫ్ అవర్, అరగంట రెస్ట్ తీసుకోవడానికి కిందకి దిగారు. మళ్ళీ ప్రయాణించడానికి ముందు అక్కడ రాజకీయవేత్తలు ఉన్నారు. వాళ్ళని చూడగానే వాళ్ళు చాలా ముఖ్యమైన ప్రజల్లా కనిపిస్తున్నారు. క్యాబినెట్ మినిస్టర్స్ లాగా. వాళ్ళు కిందకు వచ్చారు. ఆ సిమెంట్ వాక్ చేస్తున్నారు. ఎలా అన్నదంటే ఒక షిప్పు ఒక సంకుచితంగా ఉన్నటువంటి కాలువలోంచి వెళ్తున్నట్టుగా అంత పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళందరూ అక్కడ కామన్ ఫోక్లోంచి వెళ్తున్నారు. ఇతర ప్రయాణికులు వాళ్ళ వెనకాల చాలా అడుగుల వెనకాల ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళెవరో. ఎవరికైనా తెలియలేదనుకోండి, ఆయన చెప్పేస్తారు. ఆ క్రౌడ్ అంతా సైలెంట్ గా ఉంది. ఆ మనుషుల్ని, ఆ పెద్ద మనుషులను చూస్తూ వాళ్ళ అద్భుతంతో. కానీ భూమి మాత్రం ఆకుపచ్చగా ఒక కుక్క మురుగుతోంది. ఆ భూమి ఆకాశాలు కలిసే హొరైజన్ అన్నది అది మంచుతో నిండిపోయిన మౌంటైన్స్ తో ఉంది. ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం
దాన్ని చూడడానికి. అంటే అద్భుతమైన దృశ్యం అంది. ఒక చిన్న గ్రూపు ఆ పెద్దగా బేర్గా ఉన్న రూమ్ లోకి వచ్చారు. అందులో నలుగురే మాట్లాడుతున్నారు. ఈ నలుగురు కూడా అందరితోటి మాట్లాడినారు. అది ముందే అరేంజ్ చేసిన విషయం ఏం కాదు, కానీ ఇట్ హ్యాపెండ్ క్వైట్ న్యాచురల్గా, సహజంగానే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. నలుగురిలో ఒకరు, ఒక పెద్ద మనిషి, ఆయనకి భరోసాతో క్విక్గా సులువుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. రెండో ఆయన భౌతికంగా అంత పెద్దగా లేడు, కానీ ఆయనకి షార్ప్గా ఉన్న కళ్ళు, ఒక రకమైనటువంటి సులువుగా ఉన్న విధానం ఉంది. మిగతా వాళ్ళిద్దరూ కూడా చిన్నవాళ్లే, కానీ అందరూ బాగా చదువుకున్నారు. వాళ్ళ చాలా సులువుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలా కనిపిస్తున్నారంటే వాళ్ళు 40లో ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళకి ఏదో జీవితం కోసం ఏదో కనబడినట్టు ఉంది. రకరకాలైన విషయాల్లో, ఉత్సాహం ఉన్న విషయాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. నేను విసుగు అనే విషయం మీద మాట్లాడదలుచుకున్నానని ఆ పెద్ద మనిషి చెప్పాడు. ఇప్పుడున్న ప్రజలకి ఇది ఒక శాపం అయిపోయింది, ఈ జనరేషన్కి. మేమందరం కూడా విసుగుతో ఏదో ఒక విధంగా, ఒకదానితోటో దేంతో ఏదో ఒక విధానంలో ఉన్నాం. మాలో కొంతమంది చాలా బాధాకరంగా, సినికల్గా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అందరినీ చీల్చి చెండాడేటట్టు ఉంటారు. చాలా మంది పొలిటికల్ పంజెస్లో వాళ్ళు లిక్విడేట్ అంటే వినాశనం అయిపోయారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము కూడా ఇతరుల్ని చంపేయగలం మాటలతో, సైగలతో. వ్యక్తిగతంగా నేనంత సినికల్గా అంటే విమర్శనాత్మకంగా ఉండను. నేను ఎంతో నా జీవితంలో సోషల్ వర్క్ కోసం జీవితాన్ని వెచ్చించిన వ్యక్తిగతంగా నేనంత సినికల్గా లేను. సొసైటీ ఇంప్రూవ్మెంట్కి ఎంతో కాలం నేను పనిచేసినా సరే, ఇంకా ఎంతో మందిలాగా నేను కమ్యూనిజంలోకి వెళ్ళాను. అలాగే అందులో నాకేం కనబడలేదు. ఒకవేళ ఏదైనా ఉంది అంటే అది రెట్రాగ్రెసివ్ మూమెంట్, అంటే వెనక్కి వచ్చేదే కానీ అభివృద్ధి చెందేది కాదు. అది సరిగా భవిష్యత్తుకు సంబంధించింది కాదు. నేను గవర్నమెంట్లో కూడా ఉన్నాను. ఏదో ఒక రకంగా నాకేం పెద్ద అర్థవంతంగా కనబడలేదు. నేను చాలా విశాలమైనగా ఎక్కువ పుస్తకాలు చదివాను, కానీ చదవడం అన్నది మనిషి యొక్క హృదయాన్ని తేలిక చెయ్యదు. నేను ఆర్గ్యుమెంట్లో, వాదనలో చాలా క్విక్గా ఉన్నా, ఇంటలెక్ట్ బుద్ధి ఒకటి చెప్తుంది, నా హృదయం మరొకటి చెప్తూ ఉంటుంది. నా లోపల నా యుద్ధం జరుగుతూనే ఉంటుంది నాతో, నాకు సంవత్సరాల తరబడి. ఇవన్నీ కూడా నాకు నా అంతర్గత సంఘర్షణ నుంచి బయటపడడానికి తోడ్పడటం లేదు. నేను వ్యతిరేకతల యొక్క ముద్దని అంతర్గతంగా నేను నెమ్మదిగా చనిపోతున్నాను. ఇదంతా నేను మీతో మాట్లాడాలనుకోలేదు, కానీ నేను ఏదో రకంగా మీతో మాట్లాడుతున్నాను. మేము ఎందుకు అంత అంతర్గతంగా చనిపోతున్నాం, అంతగా కృషించిపోతున్నాం? ఇది నాకే కాదు, అంటే ఎక్కువ మంది భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఇలా జరుగుతుంది. చనిపోవడం, కృషించిపోవడం అంటే మీ ఉద్దేశం వ్యక్తి బాధ్యతాయుతమైన పొజిషన్ని ఉండొచ్చు. ఒక వ్యక్తి కష్టపడి పనిచేయచ్చు, టాప్ మోస్ట్ పొజిషన్కి రావచ్చు, కానీ అంతర్గతంగా ఆయన చనిపోయి ఉన్నాడు. మీరు ఒకవేళ సోకాల్డ్ గ్రేట్ మనుషులు మాలో ఉన్న వాళ్ళని చెప్తే
ఎవరి పేర్లైతే ఈ ప్రతిరోజు పేపర్స్ లో కనిపిస్తున్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి పనులు, వాళ్ళకు అంటే ఉపన్యాసాలు అవన్నీ పేపర్లో వస్తూ ఉంటాయి. అవి డల్గా స్టూపిడ్గా ఉంటాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. మిగతా వాళ్ళందరిలాగే వాళ్ళు కూడా కృషించిపోతున్నారు, అంతర్గతంగా కృషిస్తున్నారు. ఎందుకని? మేము ఒక నైతికమైన, బాధ్యతాయుతమైన, గౌరవప్రదమైన జీవితాలు గడుపుతున్నాం. అయినప్పటికీ మా కళ్ళ వెనకాలే అక్కడ మంట ఏమీ లేదు. మాలో చాలా మంది మా కోసం మేమే ఉంటున్నాం. ఇప్పుడు నేను అలా అనుకోవట్లేదు. అయినప్పటికీ మా అంతర్గత జీవితం అన్నది ఎబ్బింగ్, అంటే అది ఎబ్బింగ్ ఎవే, ఎబ్బింగ్ అన్నదానికి చూద్దాం. ఎబ్బింగ్ అంటే తెలుగులో ఏముందో, ఎబ్బింగ్ మీనింగ్ తెలుగు చూద్దాం. ఎబ్బింగ్ అంటే ఇస్తాడు, ఏదేమిటో మరి నాకు అర్థం కాదు. ఇంగ్లీష్ లో చూద్దాం. ఎబ్బింగ్, ఎబ్బింగ్ మీనింగ్, ఇంప్లిసిట్ మీనింగ్ ఏమిటంటే అవ్యక్తమైన అని అర్థం ఉంటుంది. వ్యక్తం కానిది అని. ఆయన ఏం చెప్తున్నారంటే మా అంటే వాళ్ళు అవి రాస్తూ ఉంటారు. వాళ్ళ ఉపన్యాసాలు అవన్నీ డల్గా స్టూపిడ్గా ఉన్నాయి, భయంకరంగాను. మిగతా వాళ్ళలాగే అవన్నీ కూడా వాళ్ళు కూడా కృషిస్తున్నారు. మేమెంతో మన నైతికమైన, గౌరవప్రదమైన జీవితాలు జీవిస్తున్నాము. అయినప్పటికీ మా కళ్ళ వెనకాల మాకు ఏ రకమైన మంట లేదు. మాలో చాలా మంది, సమ్ ఆఫ్ us ఆర్ నాట్ అవుట్ ఫర్ అవర్ సెల్స్, మా కోసమే మేము కాదు. అట్లీస్ట్ ఐ డోంట్ థింక్ సో, నేను అనుకోవట్లేదు. అట్ అవర్ ఇన్నర్ లైఫ్ ఈస్, మాకున్నటువంటి లోపలున్న జీవితం అవ్యక్తంగా, మాకు తెలిసినా లేకపోయినా మేము జీవించిన మినిస్ట్రీలు, అంటే మినిస్ట్రీకి సంబంధించిన ఇళ్లలో ఉన్నా, లేకపోతే మామూలుగా బేరుగా ఉన్న గదుల్లో ఉన్నా, డివోటెడ్ వర్కర్స్ లో ఉన్నా, ఆధ్యాత్మికతలో ఉన్నా, మాకు మేమందరం కూడా సమాధి వైపు నడుస్తున్నాం. ఎందుకని అంటే మేమేమో మా యొక్క మోసాలతో నిండిపోయాం. మాకున్న జయం అనే గర్వంతో, ఏదో పొందేమన్న గర్వంతో, ఎంతో విలువన్నవి, మనస్సుకి విలువన్న వాటిని పొందేమన్న గర్వంతో ఉన్నాం. మైండ్ ఎప్పుడైతే భారంతో ఉంటుందో, ఈ విషయాలన్నిటితో, అది పోగు చేసుకున్న విషయాలతో హృదయం అన్నది కృషిస్తూ ఉంటుంది. ఇది చాలా విచిత్రమైన విషయం కదా. ప్రతి ఒక్కరు కూడా ల్యాడర్ ఆఫ్ సక్సెస్, జయం అనే నిచ్చెనని ఎక్కాలనుకుంటున్నారు, గుర్తింపు అనే నిచ్చెనని. మేము అలాగే పెంచబడ్డాం. నేనేమనుకుంటున్నానంటే ఎంతకాలం అయితే ఈ నిచ్చెనని మేము ఎక్కుతూ ఉంటామో, లేకపోతే ఆ టాప్లో కూర్చుంటామో, విసుగు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ విసుగు అన్న భావం నుంచి ఎలాగ మేము జయించాలి? దీన్ని ఎలా మేము జయించాలి? గోపాలకృష్ణ గారు, నేను క్లాసులో ఉన్నాను. మనమేమో 9 తర్వాత మాట్లాడదామా? ఓకే. మేము అలాగే పెంచబడ్డాం అని చెప్పారు కదా. ఆ నిచ్చెన అన్న దానికి, సక్సెస్ అన్న నిచ్చెనని ఎక్కదలుచుకుంటున్నాం, లేకపోతే దాని చివర్లో కూర్చున్నా మాకు విసుగు అన్నది తప్పనిసరిగా ఉంది. దీన్ని ఎలా జయించాలి? ఏమీ ఎక్కకుండా చాలా సులువుగా మీరు ఆ నిచ్చెనని చూస్తే
అది ఎక్కడికి తీసుకెళ్తోంది మీరు చూడగలిగితే, మీరు అది అవగాహన చేసుకుంటే, డీపర్ దానిలో ఉన్నటువంటి లోతైన విషయాలన్నిటితో అప్పుడు మీరు అడుగు కూడా దాని మీద పెట్టరు. ఆ మెట్టు మీద కూడా మీరు అడుగు పెట్టరు. మీరు అప్పుడు విసుగుతూ ఉండరు అన్నారు. నేను కేవలంగా కూర్చుని అలా కృషించిపోలేనండి, నిశ్చలంగా కూర్చుని అన్నారు. ఇప్పుడు మీరు కృషించిపోతున్నారు కదా, మీకున్నటువంటి అంతు లేని, స్టాప్ లేని యాక్టివిటీస్ మధ్యలో. ఒకవేళ తన్ను తాను క్రమశిక్షణలో పెట్టుకున్నటువంటి ఒక సన్యాసి కూడా అంతర్గతంగా కోరికలతో నిండిపోయినా నిశ్చలంగా కూర్చుంటాడు. ఆయనకున్న అన్ని భయాలతో, ఆశయాలతో, అసూయతో మీరు ఆ విధంగా కృషించిపోతున్నారు. నిజమేనా? ఆ కృషించిపోవడం అన్నది రెస్పెక్టబిలిటీతో ఉన్నది, మీరు గౌరవప్రదంగా ఉంది. దాని అర్థం ఏమిటంటే మీరు గౌరవం లేకుండా ఉండమని కాదు, మీరు చాలా చాలా సద్గుణాలతో ఉన్నారు కదా అన్నారు. ఐ ట్రై టు బి, నేను అలాగే ఉండాలనుకుంటున్నాను అన్నారు. ఈ సొసైటీకి సంబంధించినటువంటి సద్గుణం మీకు మృత్యువైపే తీసుకెళ్తుంది. మనిషి యొక్క సద్గుణాన్ని కాన్షియస్ గా తెలుసుకోవడమే చనిపోవడం. అంటే గౌరవప్రదంగా చనిపోవడం. బాహ్యంగా, అంతర్గతంగా మీరేం చేస్తున్నారంటే ఆ సాంఘికమైన నైతికత్వం అన్న రూల్స్ కి అనుకరిస్తున్నారు. అలా మాలో చాలా మంది చెయ్యకపోతే ఈ మొత్తం సొసైటీ అన్న స్ట్రక్చర్ అంతా అది విరిగిపోదా? మీరు ఏమిటి మాకు బోధిస్తున్నారు? మోరల్గా వద్దనా? ఏమాయ్, నేను అలా చెప్పానా? సాంఘికమైన నైతికత్వం అన్నది కేవలంగా గౌరవప్రదంగానే ఉంది. ఆశయం, లోభత్వం, ఏదో పొందేనన్నటువంటి మోసం, ఆ గుర్తింపు, అక్కడ ఉన్నటువంటి పాశవికత్వం, పవర్ యొక్క బ్రూటాలిటీ, పొజిషన్ యొక్క బ్రూటాలిటీ మన్ని ఆదర్శాలు లేకపోతే ఒక దేశానికి సంబంధించిన ఆదర్శాలన్న పేరుతో చంపుతున్నాయి. ఇది సంఘం యొక్క నైతికత. ఏదేమైనటికీ మనకున్నటువంటి సాంఘిక మతపరమైనటువంటి నాయకులు మనకి వ్యతిరేకంగా బోధిస్తూ ఉంటారు. కొంతమందైనా యథార్థం ఒకటి, బోధించేది ఇంకోటి. ఆదర్శాల కోసం చంపడం ఒక దేశానికి సంబంధించి అది గౌరవప్రదంగా ఫీల్ అవుతున్నారు. చంపేవాడు, ఆ జనరల్ ఎవరైతే ఇలాంటి దాన్ని ఆర్గనైజ్ చేసి మాస్ మర్డర్ని, ఆయన గొప్పగా గౌరవించబడతాడు, డెకరేట్ చేయబడతాడు. పవర్లో ఉన్న వ్యక్తి చాలా ముఖ్యమైన ప్లేస్ ఉంది ఈ భూమిలో. మత బోధకుడు ప్రీచ్డ్ ఆర్ అంటే బోధించబడిన వాళ్ళు కూడా ఒకే బోట్లో ఉన్నారు. మేమందరం ఒకే బోట్లో ఉన్నాం అంటూ రెండో ఆయన చెప్తున్నారు. మేమందరం కూడా దానికోసం ఏదో చెయ్యాలని చూస్తున్నాం. మీరు ఒకవేళ ఆ బోటుకి ఎన్నో కన్నాలు ఉన్నాయని చూసారనుకోండి, అప్పుడు మీరు అందులోంచి గెంతుతారా లేదా? అన్ని బోట్స్ లాగా ఈ బోట్ అంత చెడ్డగా లేదండి, దాన్ని మేము ప్యాచ్ చేసేస్తున్నాం, చెయ్యాలి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ చేయూతనివ్వాలి. అందరూ ఇలా చేశారనుకోండి, బోట్ అన్నది అది తేలుతూ రివర్ మీద తేలుతూనే ఉంటుంది. మీరు ఒక సాంఘికమైన కార్యకర్త కాదా అని అడిగారు. అంటే అవును సార్, నాకేమోని
కొన్ని రకాలైనటువంటి సంఘ సంస్కృతులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ సంస్కరణను నేను నమ్ముతాను. విప్లవం కాదు. ఈ సంక్షోభంలోంచి బయటపడడానికి అది ఒకటే మార్గం. రష్యన్ రెవల్యూషన్ ఎలా ఉందో చూడండి. అవును సార్, నిజంగా గొప్ప గొప్ప వాళ్ళు సంఘ సంస్కర్తలే. సంస్కరణ అంటే మీ ఉద్దేశం ఏమిటి? సంస్కరణ అన్నది గ్రాడ్యువల్ గా సాంఘికమైన, ఆర్థికమైన కండిషన్స్ ప్రజల యొక్క దాన్ని ఇంప్రూవ్ చేయడం, రకరకాలైనటువంటి ప్రణాళికలతో మనమే తయారు చేసిన వాటితో, అలాగే పేదరికాలని తగ్గించడం, మూఢత్వాలను తొలగించడం, క్లాస్ వర్గభేదాలని తొలగించడం మొదలైనవి. అయితే అలాంటి సంస్కరణ అన్నది ఎప్పుడు కూడా సోషల్ ప్యాటర్న్ లోనే ఉంది. ఒక వేరే రకమైన ప్రజలు వస్తారు, వాళ్ళు కమ్అవుట్ బయటకు వస్తారు టాప్ లో. ఇప్పుడు కొత్త చట్టాలు యాక్షన్ లోకి వస్తాయి. సర్టన్ పరిశ్రమల్ని నేషనలైజ్ చేయడం, అలాంటివన్నీ. ఇది కూడా ప్రజెంట్ ఫ్రేమ్వర్క్ లో భాగమే, సొసైటీ యొక్క ప్రజెంట్. అదే మనం దాన్నే సంస్కరణ అంటున్నాం. మీరు ఒకవేళ దాన్ని అబ్జెక్ట్ చేశారనుకోండి, మీరు విప్లవాన్ని అడ్వకేట్ చేస్తున్నారు. మా అందరికీ ఏం తెలుసు అంటే, ఈ గొప్ప విప్లవం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగింది. అదేం నిరూపించిందంటే, అది అభివృద్ధి లేని కదలిక అని అనిపించింది. మా ఫ్రెండ్ చెప్పినట్టుగా ప్రతి భయంతో గిల్టీగా ఉండి అణిచేయడంతో పారిశ్రామికంగా కమ్యూనిస్టు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు నేషన్స్ అన్నిటినీ అంటే అధిగమించవచ్చు, లేకపోతే సరిసమానంగా ఉండొచ్చు. కానీ మనిషి కేవలంగా ఆహారంతో జీవించట్లేదు. అందుకనే మేమేమో ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలనుకోవట్లేదు. చాలా పెద్దదే ఉందండి. ఇవాళ కాపుదామా? ఇది చాలా పెద్దదే. అయితే సొసైటీ ఈజ్ నాట్ ఎ డెమోక్రటిక్ సొసైటీ మోర్ సిగ్నిఫికెంట్? అయితే ఆయన ఈ ప్యాటర్న్ లో ఉన్నటువంటి రివల్యూషన్ అన్నది ఫ్రేమ్వర్క్ లో, సొసైటీ ఫ్రేమ్వర్క్ లో అది రివల్యూషనే కాదనేసారు. ఇక్కడ కాపుదాం అంటే ఇంకా చాలా ఉంది, అది కనీసం గంట అవుతుంది. ఇంకా ఆపుదామా? నారాయణ గారు, ఏమైనా అర్థం అవుతుందా? దీని పేరు ఏమిటంటే చాప్టర్ సంస్కరణ, విప్లవము, భగవంతుడి యొక్క అన్వేషణ అన్న టాపిక్ లో జరిగింది. నారాయణ గారికి టైం లేక వెళ్ళిపోయారా ఏంటి? సో దీన్ని మరి కొంచెం చదువుదామా? రేపు చదువుదాం. లేకపోతే చాలా ఎక్కువ ఉందండి, పెద్ద చాప్టర్ ఇది. ఈ కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3లో అన్ని పెద్ద పెద్ద చాప్టర్లే.
అంటే ఆయన ఎప్పుడు ఏం చెప్తున్నారంటే ఇటువంటి పాడైపోయిన అసూయ ద్వేషాలతో నిండిన సొసైటీకి ఫిట్ అవ్వడం కాదు, అటువంటి సొసైటీలోంచి బయటకు వచ్చేయాలి. అప్పుడే మనం ఏమైనా చేయగలం. దానికి అనుకరణ, దానికి తగ్గట్టుగా పిల్లలు ఉండాలని వాళ్ళని ట్రైన్ చేయకూడదు, మనం ఉండకూడదు. I am and I have had the privilege of seeing closely associated with భానుమతి గారు, మీరే మాట్లాడాలి. ఏమైనా అర్థమైందా? అంటే మనం అందరం అసూయ ద్వేషాలు ఇవన్నిటితోటి తర్వాత ఏదో సక్సెస్ కావాలన్న అలాగే అంటే మేము అలాగే పెంచబడ్డాం అన్నారు. మనిషి కేవలంగా ఫుడ్ ఒక్కటి దాంతో జీవించలేడు. అలాగా ఫ్రేమ్వర్క్ లోపల ఉన్న రెవల్యూషనే కాదు, అది progressive గా ముందుకెళ్ళొచ్చు, వెనకెళ్ళొచ్చు. కానీ సంస్కరణ అన్నది మనమేమోని మార్పు చెందిన కొనసాగింపు అంతకు ముందున్నవే. అది ఎంత మంచిదైనా ఆవశ్యకమైన అక్కడున్న సంస్కరణ అది మీకు ఒక సూపర్ఫిషియల్ మార్పును తెస్తుంది. అది మళ్ళీ దానికి ఫర్దర్ రిఫార్మ్, మళ్ళీ సంస్కరణకి ఇంకో సంస్కరణ అవసరం. దీనికి అంతు లేదు ఈ పద్ధతికి. ఎందుకంటే సొసైటీ దాని యొక్క ప్యాటర్న్ లో అది కృషించిపోతుంది అని చెప్పారు. సో ఇక్కడ పేజ్ నెంబర్ 111 వరకు వచ్చేవండి. రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, అర్థమైందా? డౌట్స్ ఉంటే చెప్పండి. కృష్ణమూర్తి గారు చాలా జాగ్రత్తగా వినాలి మనం, లేకపోతే అర్థం కాదు. మీరేమైనా చెప్తారా? చెప్పండి నాయుడు గారు. ముట్టుకోండి లాంటి నేను అర్థం చేసుకుని ఏంటంటే మీరు అర్థం చేసుకుని చెప్పండి. అంటే కొంచెం గట్టిగా చెప్పండి, ఎందుకంటే అందరికీ వినపడాలి. అవును. అంటే సొసైటీ ద్వారాగా సంఘాన్ని సంస్కరించాలని ఉద్దేశాలతో ఆయన యొక్క ఆలోచనలు తెలియచేస్తున్నారమ్మా. అంటే ఎప్పటికీ అది కరెక్ట్గా కాదు. అది అనేక రకాలైన అంటే ఒక పొలిటీషియన్ ఇంకో పొలిటీషియన్ కావచ్చు, లేదంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న వాళ్ళ గొప్పతనాలు తెలియచేసుకోవడానికో లేకపోతే వ్యతిరేకతతోనో సంస్కరించడానికి బదులు వాళ్ళు మరింత అంటే ఇరుపక్షాల వైపున వాళ్ళ ఉద్రేకాలు కానీ రకరకాలైనవి క్రియేట్ చేస్తారా? అంటే వీటి వల్ల మేలు జరగదు కనుక ఇంకా ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది అన్నట్టు ముందుకు వెళ్ళడం కాదు, వెనక్కి అవుతుంది. వెనక్కి అవుతుంది అని అర్థం అవుతుంది. అదే అంటే అసూయ ద్వేషాలు ఇవన్నీ సొసైటీలోంచి పోతే అవును. అటువంటి సొసైటీకి ఫిట్ అవ్వడం ఎలాగా? దానివల్ల మనకి విసుగు, అదే లోపల సంఘర్షణలు ఉంటాయి. అర్థమైందా? ఇక్కడికి ఆపుదామండి. 111 పేజీ నుంచి రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. సరేనా? వింటున్నారా?